ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు, భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సార్, బ్రహ్మసూత్ర శివలింగం ఈ మధ్య బాగా వింటున్నాం. బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఒకసారి తాకి అభిషేకాన్ని చేసినట్టయితే నిజంగానే కోరిక తీరుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా బ్రహ్మసూత్ర శివలింగాలు చాలా అరుదుగా ఉంటుంటాయని అంటుంటారు. సో దీనికి నిజమేనా? దీంట్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? అసలు బ్రహ్మసూత్ర శివలింగానికి ఉన్న శక్తి ఎంత? బ్రహ్మసూత్రము మీరు అన్నారు చూసారా, తాకితే అని చెప్పి తాకక్కర్లేదండి, ఓకే, దర్శనం చేసుకుంటే చాలు. అబ్బాబ్బాబ్బా. బ్రహ్మసూత్ర శివలింగం ఉన్నటువంటి ఆలయం ఎక్కడైతే ఉంటుందో ఆ ఆలయంలో ఆ శివలింగాన్ని మనం దర్శనం చేసుకున్నాము, ఆ సూత్రం మనకు కనిపించిందంటే చాలండి, ఎన్నో రకాలైనటువంటి చిక్కుముళ్ళ నుంచి మనం బయటపడిపోతాం. అవి ఊరికే చెప్పబడాల, అన్ని చోట్ల ఉండవు అవి. అలా అని చెప్పి మన ఇష్టానుసారం బ్రహ్మసూత్రం చెక్కేద్దామంటే కుదరదండి. అంతేనా? మీరు ఒక 100 శివలింగాలు తయారు చేయండి, 100 శివలింగాలకి బ్రహ్మసూత్రం పెట్టండి, రాదు. ఓకే, దానికంటూ కొన్ని శిలలు ఉంటాయి, ఆ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు సమయాలు ఉంటాయి, అలా అది గీస్తుంటే సూత్రం వచ్చేస్తుంది. మనం ప్రత్యేకంగా దీనికి గీయాలి అనుకుంటే అది రాదండి, మన ఇష్టానుసారం కాదు. అవి మే బ్రహ్మవర్చసి భూయాసం, అంతంత తేలికగా మనం ఏదో చేసేస్తాము చెందేస్తామంటే అవదు. అటువంటి బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శనం చేసుకుంటేనే చాలా అద్భుతం. అందులోనూ కూడా నేను వెళ్ళొచ్చా, అద్భుతమైనటువంటి బ్రహ్మసూత్ర శివలింగం కాశీ విశ్వేశ్వర స్వామి వారి పేరు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందుతుంది. ఉత్తర వాహిని కృష్ణానది ఒడ్డు దగ్గర పెద్దకల్లేపల్లి అండి. ఓకే, పెద్దకల్లేపల్లిలో కృష్ణానది ఒడ్డుకి ఆనుకొని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం. ఒకానొక సమయంలో అనునిత్యము అక్కడ రుద్రయాగాలు, రుద్రహోమాలు, రుద్రాభిషేకాలు విపరీతంగా జరిగేటువంటివి మనం వింటూ ఉంటాం. కొన్ని ఇది కడుప కల్లేపల్లి చెరువు అని అంటూ వింటూ ఉంటాం. అదే కల్లేపల్లి, పెద్ద కల్లేపల్లి అంటారు. ఆ పెద్ద కల్లేపల్లిలో ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఉందండి. దానికి ఉన్నటువంటి గొప్ప యోగం ఏమిటి అంటే, ఒక శివరాత్రికి 4 లక్షల మంది వస్తారు. ఒక జాతర శివరాత్రికి 4 లక్షల మంది వస్తారు. ఇవాళ కనుక ఒక శివరాత్రి ఒక మనిషి వెళ్తే వచ్చే సంవత్సరం 10 మందిని తీసుకెళ్తాడు ఆ మనిషి. ఓకే, అంటే నువ్వేం కోరుకోకర్లా, నువ్వు ఆ శివలింగానికి దర్శనం చేసుకోగలిగితే చాలు, నీ కోరుకున్నవని ఇచ్చేస్తాడు ఆయన. అంత విశేషమైనటువంటి శక్తి దానికి ఉందండి. మామూలుగా ఎక్కడైనప్పటికీ కూడా బ్రహ్మసూత్ర శివలింగం దర్శనం చేసుకోవడం విశేషం. అందులో ఇప్పుడు ఈ పెద్దకల్లేపల్లిలో ఉండేటువంటి ఆలయానికి మీ అందరికీ చెప్తున్నానండి ఒకసారి. పెద్దకల్లేపల్లిలో ఉన్న ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయంలో ఉండేటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి వారిని ఈ నెల 11, 12, 13 తారీఖులలో అవకాశం ఉంటే దర్శనం చేసుకోండి. ఎందువల్లనంటే మహాకుంభాభిషేకం చేస్తున్నారు. ఓకే, మనకు బ్రహ్మసూత్రం గల శివలింగం దొరకటమే కష్టం. ఆ దొరికినటువంటి దానికి కుంభాభిషేకం చేయటం అంటే సామాన్యమైన విషయం కాదండి. ద్వాదశ లింగతో భద్రమండలం, 12 శివలింగాలతో భద్రమండలం వేసి 360 కలశాలతో ఉంచి వాటిని ఆరాధన చేసి మహాకుంభాభిషేకం 11, 12, 13 తారీఖు మహాకుంభాభిషేకం జరుగుతుంది. జన్మాభ్యాసాతు జన్మ ప్రభృతి, పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ఏమి చేసినా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ 11, 12, 13 తారీఖులలో ఆలయానికి వెళ్ళి అక్కడ నిద్ర చేసి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఆ మహాకుంభాభిషేకం దర్శించి ఆ కుంభాభిషేకం జలం తీసుకొని ఇంటికి రమ్మనండి. ఒక మిరాకిల్ చూస్తారు. ఇక తర్వాత నాకు తెలిసి వాళ్ళు జీవితాంతం మొదలుకుండా ఆలయానికి వెళ్తూ ఉంటారు. అంత అద్భుతమైనటువంటి శక్తి గల ఆలయం. అందులోనూ చాలా పెద్ద నాగుపాము లోపలే తిరుగుతుంటుంది గుళ్ళో. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ గుళ్ళో అర్చకులు చెప్పారు, అక్కడ ఉంటుందండి నాగుపాము తిరుగుతుంటుంది, మన జోలికి రాదు, పూర్తి గోధుమ రంగులో ఉంటుంది, అది మన జోలికి రాదు. రోజు ఆయన వెళ్తాడు, అభిషేకం చేసుకుంటాడు, బయటకు వచ్చేస్తాడు. అబద్ధం ఎందుకు, నన్ను లోపలికి రమ్మంటే నేను రానని చెప్పా. మీరు లోపలికి వచ్చి అభిషేకం చేసుకుంటే మొదట్లో ఆయన ఆ మాట చెప్పడానికి ముందు నేను అభిషేకం చేసేసా.
ఆయన ఆ మాట చెప్పడానికి ముందు లోపలికి వెళ్ళాను, ఒక చెంబు నీళ్ళు పోసుకుని అభిషేకం చేసి బయటకు వచ్చా. మళ్ళీ 2 అభిషేకం చేసుకోండి అని చెబుతూ ఆయన పాము గురించి చెబితే వద్దులేండి నమస్కారం బయట నుంచి చేసుకుంటాను అన్న. అంటే ఒక భయం. విచిత్రము, అంతకుముందు ఆయన ఆ విషయం చెప్పలా, లోపలికి వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకుని బయటకు వచ్చి ఆ మాట చెప్పేటట్టు ఒక భయం పట్టుకుంది. అది ఎవరిని ఏమీ చెయ్యదు. ప్రతి ఒక్క మనిషి చక్కగా అక్కడికి వచ్చి నేను ఏమి చేస్తున్నా నాకు కలిసి రావట్లా అనుకున్న స్థితి ఉంటే చక్కగా 3 రోజులు అక్కడికి వచ్చి స్వామివారి ఆరాధనలో ఉండి ఆ మహాకుంభాభిషేకంలో ఆ 3వ రోజు నాడు 11, 12, 13వ తారీఖు రోజు మహాకుంభాభిషేకంలో ఉండి ఆ అభిషేకమైన తర్వాత అభిషేక జలాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళమనండి. ఒక మిరాకిల్ చూస్తారు. అంత అద్భుతం అయినటువంటిది బ్రహ్మసూత్ర శివలింగం. అంటే ఎందుకు చెప్తున్నంటే ఈ మాట, బ్రహ్మసూత్ర శివలింగమే యోగం. ఆ దర్శనం మహాదృష్టం. అదే విశేషము. ఆ బ్రహ్మసూత్ర శివలింగం ఉన్నటువంటి ఆలయానికి మహాకుంభాభిషేకం. ఈ కుంభాభిషేకం అంటేనే యోగం. ఈ మహాకుంభాభిషేకం అక్కడ జరుగుతుంది అంటే సామాన్యమైన విషయం అయితే కాదు కదండి. అది కళ్ళతో చూడటం కూడా ఒక యోగమే. అటువంటిది అక్కడికి వచ్చి ఉండి ఆ ఒక్క జలం అభిషేకం అయిన తర్వాత ఆ జలాన్ని తీసుకొని మనం బయటికి రావటం అంటే సామాన్యమైన విషయం అయితే కాదు. జన్మతహాగా ఉన్నటువంటి ఎలాంటి దోషాలైనప్పటికీ కూడా వెంటనే నిర్వీర్యమైపోయి అద్భుతమైనటువంటి యోగాన్ని, శక్తిని, మిరాకిల్ని ప్రతి ఒక్క మనిషి చూడగలుగుతారండి. అంత విశేషమైంది. ఎందువల్లంటే క్షేత్ర సందర్శిని అని అంటాం. ఎన్నో రకాల క్షేత్రాలు ఉంటాయి. ఇది పూర్తిగా ఇటు కృష్ణ, ఇటు ఆలయం, ఇటు శ్మశానం. ఓకే. ఆ 3 పక్క పక్కనే. ఎదురుగుండా ఉత్తర వాహిని కృష్ణ, దానికి దక్షిణ కాశీ అని పేరు. ఎదురుగుండా కృష్ణ, కృష్ణకి ఎదురుగుండా శివాలయం, శివాలయానికి దక్షిణం పక్క శ్మశానం. అన్నీ కలిసి ఉన్నాయండి అక్కడ. ఆ ఒక ఎంత అద్భుతము అంటే యోగోధ్యానం సదా సాంఖ్యం విద్యా శిల్పాధికర్మచ. శివరాత్రి రోజు నాడు లక్షలలో జనాలు వస్తారు. నార్మల్గా అక్కడికి యోగం ఉంటే కానీ ఎవరు వెళ్ళలేరు. అక్కడ నిద్ర చేయటం అనేటువంటిది సామాన్యమైన యోగం అయితే కాదు. ఎంతో యోగం మన నుదుటిని రాసింది అంటే అక్కడికి వెళ్ళి నిద్ర చేస్తాం. నిద్ర చేసి ఈశ్వరుని అనుగ్రహంతో ఆయన దర్శనం చేసుకొని మహాకుంభాభిషేకం జలం తీసుకొని రాగలిగారా అదృష్టవంతులు. ఈ జన్మకి వాళ్ళు అదృష్టవంతులండి. అదే విషయం. ఎప్పుడైనా దర్శించుకోవచ్చు అంటారు. ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. కానీ అక్కడ జరిగేటువంటిది ఈశ్వరుడుకు కొంత ఎప్పుడో దాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి ఆ శక్తిని ఉత్పన్నం చేసేటువంటి విధానంలో, అంటే శక్తిని ప్రజ్వలింపజేసేటువంటి విధానంలో అక్కడ మహాకుంభాభిషేకం జరుగుతుంది. ఆ సమయంలో పాల్గొనటము, ఆ సమయంలో ఆ కుంభాభిషేకం జలం తీసుకోవడం అనేటువంటి విశేషం. అది తీసుకున్న ప్రతి ఒక్కరి జీవితం ఖచ్చితంగా మారుతుందండి. సూపర్ సార్. బ్రహ్మసూత్ర శివలింగం గురించి చాలా చక్కగా చెప్పారు. నిజంగా దానికి ఎంత శక్తి ఉంటుంది, దాన్ని అభిషేకిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా బ్రహ్మసూత్ర శివలింగం గురించి గురువు గారు చెప్పిన మాటలు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం.